హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. భారతదేశంలో రైతన్నలు పీఎం కిసాన్ యోజన పొందేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్నైతే జారీ చేయడం జరిగింది. ఈ యొక్క పీఎం కిసాన్ యోజన పథకంలో భాగంగా 20వ విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతన్నలైతే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు 20వ విడత డబ్బులు అకౌంట్లో జమ కావాలి అంటే ఖచ్చితంగా మీరు ఒక గుర్తింపు కార్డునైతే ఐడి కార్డుని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ కార్డు ఏంటి, ఆ కార్డును తీసుకోవడానికి కావలసినటువంటి ధృవపత్రాలు ఏమేమి ఉండాలి, అది ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మనకు ఆ కార్డు ఏ విధంగా వస్తుంది అనే పూర్తి వివరాలని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇదే విధంగా రైతన్నలకి సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్లో వీడియోస్ రావడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. దీనితో పాటుగా ఈ వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ప్రతి రైతుకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చేరవేయాలి. దానితో మీ యొక్క సహకారం కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి న్యూస్ని నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ప్రతి రైతుకి ఐడి కార్డు అయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ఆదేశాలనైతే జారీ చేసింది. 11 అంకెలతో కూడినటువంటి ప్రత్యేక నెంబర్తో కూడినటువంటి ఒక ఐడి కార్డుని ప్రతి రైతుకి ఇవ్వడానికైతే కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మర్ ఐడి ప్రాజెక్ట్ అమలుకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు కింద ప్రతి రైతుకి 11 నెంబర్ల యూనిక్ ఐడి కేటాయించి వారికి ఉన్న భూమి రకం, సాగు, వ్యక్తిగత వివరాలను డిజిటల్ రూపంలో ప్రభుత్వం నమోదు చేయనుంది. ఇప్పటికే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు, ఏఈఓ అని చెప్పేసి మండలికి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు. శిక్షణ ఇచ్చిన ప్రభుత్వం మే 5వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించనుంది. ఇక్కడ మే 5వ తారీఖు రోజు నుండి అయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్లు అనేది ప్రారంభం జరిగింది అని చెప్పేసి మనకి తెలుస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలవుతున్న ఈ పథకం ద్వారా వ్యవసాయ రంగంలో డిజిటల్ విప్లవం రానుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ ఫార్మర్ ఐడి కార్డ్ అంటే ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ఫార్మర్ ఐడి అనేది రైతులకి అందించే డిజిటల్ గుర్తింపు కార్డు. ఇది ఒక డిజిటల్ గుర్తింపు కార్డు లాగా ఉంటుంది. ఇది ఆధార్ కార్డుతో లింక్ అయి ఉంటుంది. ఈ 11 అంకెల ఐడిలో రైతు పేరు, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, పట్టాదారు పాస్బుక్ వివరాలు, భూమి రకం, సర్వే నెంబర్లు, సాగు చేసిన పంటలు తదితర సమాచారం నమోదు చేస్తారు. ఈ యొక్క 11 నెంబర్లతో కూడినటువంటి ఐడి కార్డులో రైతుకి సంబంధించినటువంటి భూమి వివరాలను, సర్వే వివరాలను, ప్రతి అప్డేట్ కూడా మీకు ఈ ఒక ఐడి కార్డులో నమోదు చేయడం జరుగుతుంది. ఇక్కడ రెడ్ బాక్స్లో నేను ఒకటి ఇవ్వడం జరిగింది చూడండి. నేను ఏదైతే థంబ్నెయిల్ పెట్టానో పీఎం కిసాన్ ఈ కార్డు లేకపోతే రాదు అని చెప్పేసి దానికి సంబంధించి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. కేంద్రం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి, సాయిల్ హెల్త్ కార్డు, ఫసల్ బీమా యోజన, ఈ 3 పథకాలు కూడా ఈ ఐడి కార్డు కనుక మీరు తీసుకున్నట్టయితే ఇక నుండి ఈ 3 పథకాలు ఏ రైతుకి కూడా వచ్చేటటువంటి అవకాశం లేదు. ఈ ఐడి లేకుండా రైతులకి ఇకపై ఈ పథకాల ప్రయోజనాలు లభించవు అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రైతన్నలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఐడి కార్డు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఐడి కార్డుని ఏ విధంగా తీసుకోవాలి, మనకి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పేసిన అనుమానం కూడా మీకు వచ్చి ఉంటుంది కదా. అయితే ఈ ఐడి కార్డుని తీసుకోవడానికి ఎవరైతే రైతు ఉంటారో ఆ రైతుకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు, అదేవిధంగా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము, దానితో పాటుగా మీకు కలిగి ఉన్నటువంటి మొబైల్ నెంబర్, సెల్ ఫోన్ అనేది మీరు ఈ 3 డాక్యుమెంట్స్తో మీరైతే అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినట్టయితే వారు ఈ యొక్క ఐడి కార్డ్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క ఐడి కార్డ్ అనేది తీసుకోవడానికి అవకాశాన్ని మనకి ఖచ్చితంగా రైతన్నలకి ఈ వీడియో అనేది కంపల్సరీ షేర్ చేయండి మీకు తెలిసినటువంటి రైతన్నలకి. ఎందుకు అంటే కంపల్సరీ ఈ కార్డు కనుక మీరు తీసుకున్నట్టయితే మీకు రావాల్సినటువంటి పీఎం కిసాన్ డబ్బులు కానివ్వండి, అలాగే ఈ యొక్క ఫసల్ బీమా యోజన ఇన్సూరెన్స్ కానివ్వండి ఆగిపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మీరు తీసుకోవడంతో పాటుగా ఈ వీడియోని కూడా రైతన్నలందరికీ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలాంటి మరో వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.